తన తర్వాత తన కుటుంబ సభ్యులకు పార్టీకి సేవ చేసే అవకాశం కల్పించాలని తిరుమల శ్రీవారిని కోరుకున్నానన్నారు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. తన పెళ్లి రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నష్టపోయిందన్న స్పీకర్ కూటమి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామన్నారు. ఈరోజు స్వామివారి దర్శనానికి మా ఫ్యామిలీ మొత్తం రావడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఈ రోజు మా పెళ్లి రోజు. అంచేత 43 సంవత్సరాలు అయింది మాకు పెళ్లి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అయింది. ప్రతి సంవత్సరం కూడా పెళ్లి రోజుకి వచ్చి స్వామివారి దర్శనం తీసుకుని ఆశీర్వాదం తీసుకుంటున్నాం. ఈ రోజు స్వామివారి ఆశీర్వాదం కోసం వచ్చి తీసుకున్నాం. అలాగే మీ అందరి తాలూకు ఆశీర్వాదం కూడా ఇవ్వాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటున్నాను. రెండోది ఏంటంటే నేను కోరుకునే విషయం, గత ప్రభుత్వంలో రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో మనందరం తెలుసు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాల్లో రాష్ట్రం ఇప్పుడు ముందుకు అడుగులు వేస్తున్నాం అభివృద్ధి వైపు. అంచేత రాబోయే 3 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని నడిపించే శక్తినిచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధి చేయడంలో స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. మూడో కోరిక ఏంటంటే, ఎక్కువ కోరకూడదు స్వామిని, మూడే కోరాను. మూడో కోరిక ఏంటంటే, నాకు 25 సంవత్సరాల వయసు నుంచి తెలుగుదేశం పార్టీకి రామారావు గారి ఆశీర్వాదంతో ఇప్పుడు వరకు సేవ చేస్తూ వచ్చాను. నాకు వయసు అవుతుంది. నా తర్వాత నా కుటుంబ సభ్యులకు కూడా ఈ పార్టీకి సేవ చేసే అవకాశం కల్పించమని చెప్పి ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది.